కాడి నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశాడో దేవుడు అవన్నీ తలంచుకొని దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత నుంచి మానేసి రామాట అని చెప్పాడు. సరే మన సేవకుడు చెప్పాడు కదా, చేయాలి కదా. సో ఇంటికి వెళ్ళిపోయి ఆయన పుట్టిన కాడి నుంచి ఒక సందర్భం ఏంటంటే, నేను ఒక మాట మీకు ఇది ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ మర్చిపోయినా పాస్టర్ గారు మీరు పలానా చోట ఆగిపోయారని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ జీవితంలో చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ పిల్లలకి వివరించాలి కంపల్సరీగా. ప్రతిదీ తెలియాలి పిల్లలకి. మీరు పడిన బాధలు, కన్నీటి వలయాలు, మీరు ఆహారం లేకపోడిన బాధలు, కష్టములో, వ్యాధిలో, బాధలో మీరు పడిన ప్రతి బాధ చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పండి, తప్పలేదు. చెప్పాలి. చెప్పకపోతే తప్పు, చెప్తే తప్పు కాదు. మీరు చెప్పకపోతేనే తప్పు. ప్రతిదీ తెలియాలి. నీ కుటుంబంలో ఏం జరిగింది అనేది వాళ్ళు ఊహ తెలిసి, అంటే ఊహ తెలవటం అంటే 10 years అబవ్, అంతేనా? 10 years అబవ్, 10 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి పిల్లలకి మీరు చెప్పాలమ్మా చిన్నప్పుడు ఇలాగా. నాకు మా అమ్మగారు చెప్పేది, అన్నీ చెప్పారు, నాకు ప్రతిదీ చెప్పారు. అంటే దీనివల్ల నా ఏంటి మాస్టర్ గారు మీరు నన్ను అడగవచ్చు. దీనివల్ల ఏంటంటే, మేము ఇన్ని బాధలు పడ్డామా, మేము ఇన్ని కష్టాలు పడ్డామా, నా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచడానికి ఇన్ని బాధలు పడ్డారా? సో నేను కూడా చదువుకుని ఒక మంచి పొజిషన్లోకి వచ్చి నా కుటుంబం యొక్క పరిస్థితులను నేను చక్కదిద్దాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఆ పిల్లాడు పెరగడానికి కారణమవుతుంది. చప్పట్లు కొడితే ఉన్నాను. మనం ఏమీ చెప్పలేదనుకో, వాడు ఏమనుకుంటాడు? వాడికి ఏం తెలియదు. మనం శుభ్రంగా తెస్తున్నాం,